ఓకే. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెను. ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ ని కలర్ మార్చానండి. అవి చూద్దాము. నిన్న చెప్పడం జరిగింది. కొంతమంది మిస్ అయ్యారు. మళ్ళీ చెప్తున్నాను. నీ ఆత్మ ఫస్ట్ ప్రియారిటీ మన ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, స్తుతిలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, పవిత్రతలో ఎదగాలి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. సో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు నీవు అన్ని అన్ని విషయములలోనూ చూసారా, అన్ని అంటే సంతోషంలో, ఆనందంలో, ఆయువులో, ఆరోగ్యంలో, ధనములో, ఐశ్వర్యంలో, పేరులో, ఘనతలో, ఇంకా సంపాదనలో, మంచి మంచి ఈవులతో నువ్వు తృప్తి పడాలి. నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు చూసారా, అన్ని విషయాలలో. సో మనందరికీ కూడా అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలెను. సో కొంతమందికి ధనం ఉంటది కానీ సంతోషం ఉండదు. కొంతమందికి చదువు ఉంటది, సంతోషం ఉండదు, సౌఖ్యం ఉండదు. సో అందుకే మనం అన్ని విషయాల్లో ప్రార్థించుకోవాలి. అన్ని విషయాలలో అయ్యా నేను విశ్వాసం ఎదగాలి, నీతి ఎదగాలి, అలాగే ప్రార్థనలు ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, వాక్యం ఎదగాలి, వాక్యానుసారంగా బ్రతకాలని ఇలా ప్రార్థించుకుంటూ, అలాగే నేను ధనం ఎదగాలి, ఐశ్వర్యం ఎదగాలి, సంతోషం ఎదగాలి, ఆయువులు ఎదగాలి, ఆరోగ్యం ఎదగాలని ప్రార్థించుకుంటూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించుకోవాలి. ఇలా ప్రార్థించుకుంటేనే వస్తుంది. చెప్పాను, దేవుడు నాలుకలో ఒక పవర్ పెట్టాడండి. జీవ మరణంలో నాలుక వశం అన్నాడు. సో నువ్వు నాలుక నుంచి నీ లైఫ్ ని ఎలాగైతే నువ్వు పలుకుతావో ప్రేయర్ లో, అలాగే నీ లైఫ్ ని దేవుడు మారుస్తూ ఉంటా అంటాడు. సో అందుకే సౌఖ్యంగా ఉండాలి. మనందరం కూడా అన్ని విషయాలలో వర్ధిల్లి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ధనముతో, ఐశ్వర్యముతో తృప్తి పొంది మనం దేవుల్లో ఎదిగి, వాక్యంలో ఎదిగి, గర్వం లేకుండా, అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా చూసుకొని మనం అన్ని విషయాలలో వర్ధిల్లి ఈ భూలోకాన్ని వెళ్ళి పరలోకాల్లో కూర్చోవాలి. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఒకటి చూడండి, బైబిల్ మొత్తం మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 1 నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కానీ ఎక్కడ కూడా నువ్వు దరిద్రంలోనే ఉండు, నువ్వు పేదరికంలోనే ఉండు, నువ్వు అనారోగ్య సమస్యల్లో ఉండు, నువ్వు నువ్వు ఏడుస్తుండు, లేకపోతే పస్తులు ఉండని ఎక్కడా పెట్టలేదు ఆయన. బైబిల్లో చూడండి జాగ్రత్తగా, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను ఫలింపేలాగా చేస్తాను, నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాను, నిన్ను ఉన్నతమైన శిఖరాలలో కూర్చోబెడతాను, నీ సరిహద్దులను విశాలపరుస్తాను, నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు తీసుకోవు. సో నువ్వు ఉన్నతంగా శిఖరాలలో కూర్చోబెడతాను, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు, భూమి మీద నీ తర్వాతనే ఎవరైనా వర్ధిల్లుతారు. సో ఇలాంటి వచనాలు పలికాడండి, ఇలాంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు దేవుడు భూలోకంలో మన మీద. అంతేకాని నువ్వు ఆ పేదరికంలోనే ఉండు, నువ్వు ఆ దరిద్రంలోనే ఉండు అని ఎప్పుడు కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా అలా ఆశీర్వదించలేడండి, ఎప్పుడు కూడా అలా చెప్పించలేదు. కానీ ఎందుకు వస్తున్నాయంటే మనము చేసుకుంటున్న ప్రాబ్లం, మనం చేసుకుంటున్న తప్పుల వల్ల మనకి ఇవన్నీ వస్తున్నాయి. ఈ సమస్యలు, ఈ శ్రమలు, పోరాటాలు. మన తప్పులను, మన పొరపాట్లను, మన దోషాలను సరి చేసుకుంటూ ప్రార్థనలో ఎదిగి, దేవుళ్ళు ఎదిగి, అలాగే మనం ఫైనాన్సెస్ లో వర్ధిల్లి భాగ్యము సంపాదించుకొని మనం దేవుణ్ణి ఘనపరిచి సంపాదించిన భాగ్యము ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలి. సో ఇది దేవుడి చిత్తము. చూద్దాము, చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి వీటి మీద. దేవుడు చాలా మంచి మంచి స్క్రిప్చర్స్ ఇచ్చాడు, చూద్దాము. సో ఇక్కడ ఏమన్నాడు, ప్రార్థించుచున్నాను, ప్రార్థించుకోమన్నాడు. ఇలా ప్రార్థించుకోండి, నా ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నేను అన్ని విషయాలలో వర్ధించి, సో నేను నా కుటుంబము సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ ప్రామిస్ ని క్లెయిమ్ చేయండి. 3 యోహాను 1:2 సో ఇలా ప్రార్థించుకోండి, అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రార్థించుకోండి. అవునండి, ఆ సిక్నెస్ మన పోర్షన్ కాదు, ఆ పేదరికం మన పోర్షన్ కాదు. చాలా మందికి ఆ పేదరికంలో ఉండి ఇదే దేవుడి చిత్తమేమో నేను పేదరికంలో ఉండడం అని డిసైడ్ అయిపోయారు. సో కాదండి, దేవుడి చిత్తము ఇది పేదరికంలో ఉండడం కాదు. ఒకరోజు దేవుడు నన్ను ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పాడు. సో నేను ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నప్పుడు బెగ్గర్స్ కి, ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో అమ్మా యేసయ్య ఇచ్చాడని నేను చెప్పాను. అవునండి, ఆయన్నే ఇస్తాడు. నేను ఈ రోజు కూడా ప్రేయర్ చేసుకున్నా. ఆమె కూడా దేవుడిని నమ్ముకుంది. సో ఆమె బెగ్గరే కానీ దేవుడిని నమ్ముకుంది. సో నేను ఆశ్చర్యపోయాను, దేవుడు నమ్ముకున్న కొత్తలో, ఏంది ప్రభు నేను నమ్మిన వాళ్ళు ఇంకా అడుక్కొనే తింటున్నారు అని అన్నప్పుడు దేవుడు నాకు ఒక సమాధానం ఇచ్చాడు. వాళ్ళు అడిగితే నేను ఇవ్వనా?
సో తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు మళ్ళీ అడిగాను. నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఆమెను అడిగాను, ఏంటమ్మా మీరు దేవుని నమ్ముకున్నా అంటున్నారు, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నా అంటే, నేను అడుగుతున్నాను దేవుణ్ణి, నాకు రోజు ఒక 50 రూపాయలు వస్తే సరిపోతుంది, ఒక 3 పూటల ప్యాకెట్లు ఎవరన్నా ఇస్తే సరిపోతుంది, నాకు అదే ఇస్తాడు దేవుడు, నేను అదే క్రియేట్ చేసుకుంటున్నా, అదే ఇస్తాను. సో ఆమెకు ఆ మూడు పూటల ఒక ప్యాకెట్ ఇస్తే సరిపోతుంది, 50 రూపాయలు పర్ డే అడుక్కుంటే వస్తే సరిపోతుంది అని ప్రేయర్ చేసుకుంటుంది, వస్తుంది, అంతే వస్తుంది. సో అర్థమవుతుందా? సో దేవుని అలా కుదించి వేసింది అక్కడ. ఆమె నీడుని బట్టి అక్కడికే ఆగిపోయింది. సో నేను ఆశ్చర్యపోయాను, దేవుని నమ్ముకొని ఈ అడుక్కోవడం ఏంటి, సో ఇలా అడక్కునే ఉండడం ఏంటిది. ఆయన నమ్ముకున్న వాళ్ళు గొప్ప గొప్పగా వర్ధిల్లారు కదా, అమెరికా కానీ, లండన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ. ఈయన నమ్ముకొని ఇలా బెగ్గింగ్ చేస్తున్నారు ఏంటంటే, నేను అడిగితే వాళ్ళకి ఇవ్వనా అని దేవుడు నాకు సమాధానం ఇచ్చాడండి. సో అప్పటి నుంచి నేను అడగడం మొదలు పెట్టాను. సో అడగండి దేవుణ్ణి కూడా. అడిగితే నేను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ అడగడానికి మనకు నోరు రావట్లేదు. ఎందుకంటే నువ్వు దరిద్రంలో ఉండడం దేవుడి చిత్తం కాదు, అపవాది చిత్తము. నువ్వు అనారోగ్య సమస్యలు ఉండడం దేవుడి చిత్తం కాదు, అపవాది చిత్తము. నిన్ను అలా అడగనివ్వకుండా నీ నోటిని కట్టివేసి అల్ప విశ్వాసంలో కూర్చోబెడుతున్నాడు అపవాది. ఏం కాదులే, ఇక నా జీవితాంతం ఇక ఈ ఫైనాన్సెస్ మారదు, నా జీవితాంతం ఈ అప్పుల బాధ పోదు, నా జీవితాంతం ఈ బాధలు, ఈ భర్తతో ఈ భార్యతో నాకు ఈ బాధలు గొడవలు పోవు అని ఇట్లా డిసైడ్ చేసేసాడు అపవాది, కుదించి వేసేసాడు. దేవుడు నాకు ఒకటే చెప్పాడు, వాళ్ళు అడిగితే నేను ఇవ్వనా అని అన్నాడు దేవుడు ఒకటే. ఇప్పుడు ఆమె అలా కాకుండా నేనే కొంత వందల మందికి భోజనం పెట్టే స్థాయికి తీసుకెళ్ళు ప్రభు అంటే దేవుడు తీసుకెళ్తాడు. సో కుదించద్దు దేవుణ్ణి కూడా. నీ పరిస్థితులను బట్టి, నీ సర్కమ్స్టాన్సెస్ బట్టి, నీ యొక్క సిచ్యువేషన్స్ బట్టి, నీ మానసిక స్థితిని బట్టి దేవుణ్ణి కుదించద్దు. ఎందుకంటే ఆయన సర్వశక్తి మంతుడు అండి, గుర్తు పెట్టుకోండి. గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తి మంతుడు ఆయన. నువ్వు ఆయన స్థాయికి వెళ్ళి ఆలోచించాలి, ఆయన స్థాయికి రీచ్ అయ్యి మనం అడగాలి. నేను ఒక రోజు చెప్పాను కదా అండి, మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన స్థాయి లోపలికి వెళ్ళి, ఆయన ప్రత్యక్షతలోకి వెళ్ళి మనం అడగాలి. అప్పుడు నువ్వు అంటే ఇన్ ద సెన్స్ నీ దేవుడికి సమస్తము సాధ్యమని నమ్మి, ఖచ్చితంగా నా దేవుడు ఇది ఇవ్వగలుగుతాడు అని నమ్మి నువ్వు ప్రార్థించాలి, తప్పకుండా అవుతుందండి. సో డౌట్ ఉండద్దు, డోంట్ డౌట్ ఆన్ గాడ్. ఇప్పుడు నేను ప్రార్థించినప్పుడు మీరు చాలా అద్భుతాలు చూసారు, కానీ ఫైనాన్సెస్ గురించి ప్రార్థించినప్పుడు మీలో చాలా మంది రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలుసు, నేను చిన్నగా ఆ దగ్గు వచ్చినప్పుడు, ఆ జ్వరం వచ్చినప్పుడు, ఆ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు, ఆ నడుము నొప్పి వచ్చినప్పుడు, ఆ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు ప్రే చేయగానే మీరు ఆ రిసీవ్ చేసుకోగలుగుతున్నారు, ఎందుకంటే ఆ నొప్పి భరించలేనంతగా ఉంది. సో కానీ ఫైనాన్షియల్ గురించి ప్రార్థించినప్పుడు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే ఇక నా ఫైనాన్స్ ఇంతే అని మీరు ఫిక్స్ అయిపోయారు మైండ్ లో. చాలా మంది రిసీవ్ చేసుకోవట్లేదు, అందుకే మీరు ఫైనాన్షియల్ లో బ్రేక్ త్రూ రావట్లేదు. రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యం అన్నాడు, కొన్ని మాత్రమే సాధ్యం అని చెప్పలేదు. సో ఇది చూడండి, నా వాక్యము కాదు, ఐఎమ్ నాట్ ప్రెషరైజింగ్ యూ. సో నేను మీకేమి ధనాపేక్ష చూపించట్లేదు, ఇక్కడ వాక్యము ఏం చెప్తుందో దాన్ని క్లియర్ గా చదువుతున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు, అంటే నీ భూఫలంలో వర్ధిల్లాలి, గర్భఫలంలో వర్ధిల్లాలి, ఉద్యోగంలో వర్ధిల్లాలి, మంచి ఆరోగ్యంలో వర్ధిల్లాలి, ఆయువులో వర్ధిల్లాలి, దేవుల్లో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, నీతిలో వర్ధిల్లాలి, పరిశుద్ధతలో వర్ధిల్లాలి, అన్నిళ్లలో వర్ధిల్లుచు కష్టపడమనుందా, సౌఖ్యంగా ఉండాలి. సో అన్నిళ్లలో వర్ధిల్లి నువ్వు బాధపడుతూ ఉండమని ఉందా, దరిద్రంలో ఉండమని ఉందా, అన్ని వర్ధిల్ల తర్వాత కష్టపడమని ఉందా, సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నాము. సాధ్యమండి. మీరు ఈ రోజు నుంచి ఇలా ప్రార్థించండి, లార్డ్ బ్లెస్ మీ ఇన్ ఆల్ కార్నర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితాన్ని అన్ని కోణాలలో ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించండి. ఎందుకంటే కొంతమంది 1000 కోట్ల ఆస్తి ఉంటుంది, కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. కొంతమంది MBA డిగ్రీలు, మాస్టర్స్ చదువుతారు, కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. అన్ని ఉండాలి, చదువు ఉండాలి, సంస్కారం ఉండాలి, ధనం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, పేరు ఉండాలి, ఘనత ఉండాలి, అలాగే వినయం ఉండాలి, దీన మనస్సు ఉండాలి, అలాగే సౌఖ్యము కూడా ఉండాలి. అన్ని విషయాలలో ప్రేర్ చేసుకోవాలి. అందుకే అయ్యా ప్రభువా, నాకు నా కుటుంబానికి ఎలాంటి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, అడ్డంకులు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, జబ్బులు, వ్యాధులు, నొప్పులు, వైరస్లు, ఫంగస్లు ఏవి రాకుండా, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు రాకుండా నాకు నా కుటుంబ సభ్యులందరికీ కూడా నిండు నూరేళ్ల ఆయువుని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి, ధనాన్ని దయచేయండి, ఐశ్వర్యాన్ని దయచేయండి, నీతిని దయచేయండి, పరిశుద్ధతను దయచేయండి,
పవిత్రతను దయచేయండి అయ్యా. నన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించు ప్రభువా. నీకు మహిమ కోసం నన్ను ఆశీర్వదించు ప్రభువా. నాకు ఈ అప్పుల బాధ వద్దు ప్రభువా. నాకు ఈ అనారోగ్య సమస్యలు వద్దు ప్రభువా. నాకు ఈ బలహీనతలు వద్దు ప్రభువా. నాకు ఈ రోగాలు ఈ జబ్బులు వద్దు ప్రభువా. అయ్యా, జీవితాంతం నేను కష్టపడి ఉన్నాను. జీవితాంతం నేను ఈ జీవితాన్ని గడిపి 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 బాధలో ఉన్నాను ప్రభువా. నాకు ఈ జీవితం కాదు నాయన, నాకు కొత్త జీవితాన్ని దయచే ప్రభువా. నాకు ఈ అనారోగ్య సమస్యలను, ఈ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధ నుంచి నన్ను విడుదల కలిగించి ద్వారాలను పెంచే ప్రభువా. అయ్యా, నా జీవితాంతము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి సహాయం చేయ ప్రభువా. సో ఇలా ప్రార్థించుకోండి, మొరపెట్టండి, దేవుడి దగ్గర మొరపెట్టండి. డోంట్ అలో, ఆ పేదరికాన్ని అలో చేయకండి. ఆ డబ్బుల, ఆ రోగాలను, జబ్బులను అలో చేయకండి. ఎందుకంటే చాలా మందికి ఆ దరిద్రంలో ఉండి 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 అదే అలవాటు అయిపోయింది చాలా మందికి. నో, ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ మై లార్డ్, చేంజ్ మై లైఫ్ అని అడగండి. నాకు ఈ అప్పు కాడే వద్దు నాయన, నాకు ఈ ఆర్థిక సమస్యలు వద్దు నాయన. అయ్యా, చిన్నప్పటి నుంచి చాలని జీతంతో విసిగిపోయాను. నా సరిహద్దులను విశాలపరచు నాయన. నన్ను ఘనంగా ఆశీర్వదించు ప్రభువా. నేను నీకు మహిమకరంగా ఆశీర్వదించబడాలని ఇలా మొర్రపెట్టండి దేవుడి దగ్గర. ప్రేయర్ చేయండి. అప్పుడు దేవుడు నీ యొక్క ఆర్థిక స్థితిని, నీ యొక్క మానసిక స్థితిని, నీ యొక్క కుటుంబ పరిస్థితిని అన్నిటిని కూడా మార్చి వేస్తాడు. సో అన్ని రకాలుగా మనం ఆనందంగా ఉండాలండి. అది దేవుడి చిత్తము. సో ఇలా కష్టాల్లో ఉండడం, బాధలో ఉండడం దేవుడి చిత్తము కాదు. సో వి నీడ్ టు బ్లెస్ లైక్ దట్. మనం అందరం కూడా అలా బ్లెస్ చేయాలి. ఇప్పుడు ఒక రైతు మామిడి తోటలో మామిడి చెట్లు పెట్టాడు అనుకోండి. ఆ చెట్లు ఫలాలు ఎలా ఇస్తాయండి? చాలా బాగా ఇస్తాయి. అంటే గుత్తులుగా, అంటే విస్తారంగా ఇస్తాయి. ఒక చింత చెట్టు దగ్గరికి వెళ్ళండి, చింతకాయలు ఎలా ఉంటాయి చెట్టుకి? ఆ చెట్టు కూడా కనపడనంతగా ఫలిస్తాయి. ద్రాక్ష చెట్టుకి వెళ్ళండి, ఆ యొక్క ఆరెంజెస్ లేకపోతే గ్రేప్స్ చూడండి ఎలా ఫలిస్తాయో అలా ఫలించాలి. ఒక ఫలాలు ఇచ్చే చెట్టులాగా మనం ఫలించాలి, కానీ ఎండిపోయిన చెట్టులాగా మనం ఉండకూడదు. ఇప్పుడు అంతే కదండి. ఒక మామిడి తోటలో ఒక రైతు 10 మామిడి చెట్లు వేశాడు. ఒక చెట్టు మాత్రము ఫలించలేదు, 9 చెట్లు ఫలించాయి. సో ఫలించని చెట్టు ఏం చేస్తాడు? తీసివేసేస్తాడు. సో అలా ఫలించని చెట్టులాగా, ఎండిపోయిన చెట్టులాగా, లేకపోతే ఫలాలు ఇవ్వని చెట్టులాగా మనం ఉండకూడదు. ఫలాలు ఇచ్చే చెట్టులాగా ఉండి మనము ఇంకా 10 మందికి ఆదరించేలాగా ఉండాలి. అందుకే ప్రేయర్ ఫర్ ఇట్. కానీ ఎంతసేపు మార్నింగ్ లేస్తే భార్యతో గొడవ, భర్తతో గొడవ, అత్తతో గొడవ, కొడుకుతో గొడవ, ఈ గొడవలలోనే పడి ఇక దీని మీద ఫోకస్ చేయనియట్లేదు. అపవాది నీ ప్రాస్పరిటీ మీద ఫోకస్ చేయనియట్లేదు, నీ యొక్క ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ మీద ఫోకస్ చేయనియట్లేదు. సో అలాగే నిన్ను కుదించి వేస్తున్నాడు. సో అలాగే నువ్వు ఈ గొడవలన్నీ పక్కకు పెట్టేసి నువ్వు ఈ యొక్క బ్లెస్సింగ్స్ మీద నువ్వు ఫోకస్ చేసావు అనుకోండి, బ్లెస్సింగ్స్ విల్ అట్రాక్టివ్. చూడండి, లుక్ ఎట్ ద కంట్రీస్. సౌదీ అరేబియా ఒకప్పుడు పేద దేశమే, బట్ దేవుడు ఎలా బ్లెస్ చేశాడు. అండ్ దుబాయ్ ఒకప్పుడు పేద దేశమే, అమెరికా ఒకప్పుడు తక్కువగా ఉండే, ఎలా బ్లెస్ చేశాడో. లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, మలేషియా, ఇవన్నీ కూడా వేరే దేశాలకు కూడా బ్లెస్సింగ్ గా మారాయి. ఇండియా ఇస్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ కంట్రీస్. సో అలాగే మనం కూడా బ్లెస్ అయ్యి అన్ని కంట్రీస్ కి బ్లెస్సింగ్ గా మారాలి. సో అది దేవుడి చిత్తము. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఫిలిప్పీలకు రాసిన 4:19 క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారండి, మీ ప్రతి అవసరమును తీర్చును. మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సో అందుకే దేవుడు అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా, అత్యధికంగా ఇచ్చే దేవుడు. తన ఐశ్వర్యము చొప్పున. చూసారా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున. అందుకే దేవుని నువ్వు కుదించకు, నీ స్థాయిని బట్టి దేవుణ్ణి కుదించకు. నువ్వు అడిగేదేదో గట్టిగా అడుగు దేవుణ్ణి. సో నువ్వు అడగాల్సిన ప్రాస్పరిటీ అడగండి దేవుణ్ణి. నాకు ఆ సొంత గృహము ఇవ్వు ప్రభువా, నాకు ఆ ద్వారాలను ఓపెన్ చేయి ప్రభువా, నా శాలరీ ఇంత ఉండాలి ప్రభువా, నేను నెలకు ఎంతైతే నా సంవత్సరానికి ఎంతైతే సంపాదిస్తున్నానో నెలకు సంపాదించడానికి ఆ ద్వారాలను ఓపెన్ చేయి ప్రభువా. మొర పెట్టండి, ఆశతో అడగండి, దాహముతో అడగండి, ఆకలితో అడగండి. దేవుడు మీ యొక్క ఆర్థిక ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ద్వారాలను ఓపెన్ చేసి మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సో ల్యాక్ ఈజ్ నాట్ అవర్ పోర్షన్. So shortage is not our portion. Limitation is not our portion.
పవర్టీ ఈజ్ నాట్ అవర్ పోర్షన్, సో ప్రాస్పరిటీ ఈజ్ అవర్ పోర్షన్. సో మన పోర్షన్ కూడా మీకు చెక్ లిస్ట్ చెప్తాను. పేదరికము దేవుడి చిత్తం కాదు, అది అపవాది చిత్తము. దరిద్రము దేవుడి చిత్తం కాదు, అపవాది చిత్తము. అది చాలని జీతాల్లో పడి ఉండడం దేవుడి చిత్తం కాదు, అపవాది చిత్తము. దేవుడి చిత్తం ఏంటిది? నువ్వు సంతోషంగా ఉండడం, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లడం, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడం, అలాగే నువ్వు ఆనందంగా ఉండడం, సంతోషంగా ఉండడం, ఆరోగ్యంతో ఉండడం, దీర్ఘాయువుతో ఉండడం, ఇవన్నీ కూడా దేవుడి చిత్తాలు. అందుకే ఆయన స్థాయికి వెళ్ళి మనం అడగాలి. ఆయనను గుర్తించండి మీరు. సో ఇక నీ స్థితి గింతే అని నువ్వు దేవుని కూడా ఇంతే కుదించకు. దేవుడికి సర్వము సాధ్యము, సమస్తము సాధ్యము. నాకు మంచి బిజినెస్లు పెట్టించు ప్రభువా, నేను చేస్తున్న బిజినెస్ లో ప్రాఫిట్స్ రావాలి, నాకు శాలరీలో డబల్స్ కావాలి, ఎవ్రీ టైం నాకు అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ మీకే కళ్ళ ముందు చూపించాను. నా అప్రిసియేషన్స్ అన్ని కూడా చూపించాను. అది నేను ఎప్పుడు కూడా ప్రేర్ చేసుకుంటాను. లార్డ్, నాకు అప్రిసియేషన్ మెయిల్స్ రావాలి, అప్రిసియేషన్స్ రావాలి, అవార్డ్స్ రావాలి, రివార్డ్స్ రావాలి, రికగ్నైజేషన్ రావాలి. చూసారా అండి, మీ కళ్ళ ముందే ఇప్పటి వరకు ఒక 10-15 అప్రిసియేషన్స్ నేను చూపించాను. అది ఎలా సాధ్యమైందంటే ప్రేయర్ వల్లనే. అది నేను చేసినని కాదు, నేను ఏదో జాబ్ కరెక్ట్ గా చేశాను, జాబ్ రైట్ గా చేశానని కాకుండా దేవుడి యొక్క కృపను బట్టి వచ్చినాయి, ప్రార్థనను బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి వచ్చినాయి. సో ఐ విల్ ప్రే లైక్ దట్. నేను ఎక్కడ పనిచేసినా నాకు మంచి పేరు రావాలి, ఎక్కడ పనిచేసినా నా శాలరీ డబల్ కావాలి, ఎక్కడ పనిచేసినా నాకు నా మేనేజర్స్ నుంచి, నా క్లయింట్స్ నుంచి మంచి అప్రిసియేషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నైజేషన్ రావాలి. అలా ప్రేర్ చేసుకోవాలి. ఐ విల్ ప్రే లైక్ దట్. దేవుడు అలాగే ఇచ్చేస్తున్నాడు నాకు కూడా. సో ఆశతో అడగాలి, దాహంతో అడగాలి. చెప్తున్నా కదా, డ్రై అడగద్దు, ఏదో అడగాలి కదా అని అడగద్దు. సో ఒక ఫోర్స్ ఉండాలి. నువ్వు అడిగేటప్పుడు ఒక ఫోర్స్, ఒక ఇంటెన్షన్, ఒక 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 ప్రెషర్ తో అడగాలి నువ్వు దేవుణ్ణి. ఇది నాకు కావాలి ప్రభువా, నువ్వు కాక ఇంకెవరిస్తారు, నువ్వు కాక ఎవరు చేస్తారు అన్నట్టుగా. నీవే నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్, నువ్వే వన్ అండ్ ఓన్లీ వన్ ఆప్షన్ అన్నట్టుగా మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ ప్రతి అవసరంను తీర్చును. సో ఆయన సరిహద్దులను విశాలపరుస్తాడండి. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. సో అంతేకాని మన అవసరము, మనకు ఆ ల్యాకింగ్ లో ఉండడం, ఆ పేదరికంలో, దరిద్రంలో ఉండడం దేవుడి చిత్తము కాదు. సో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 18వ వచనము, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. సో అంటే ప్రతిరోజు కూడా నువ్వు ప్రేయర్ లో జ్ఞాపకం చేయాలండి. ప్రతిరోజు కూడా నువ్వు అడగాలి, ప్రతిరోజు నీ ప్రాస్పరిటీ గురించి అడగాలి, ప్రతిరోజు నీ పిల్లల గురించి మొరపెట్టాలి, నీ గురించి మొరపెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా నువ్వు నీ కుటుంబం గురించి, నీ ప్రాస్పరిటీ గురించి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేయాలి ప్రేయర్ లో. ఏలైనగా తాను నీ పితరులలో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలని మీరు భాగ్యము, చూసారా అండి, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. చూసారా అండి. సో అంటే నీకు జాబు చేసుకోవడానికి, లేకపోతే బిజినెస్ చేసుకోవడానికి, భాగ్యము సంపాదించుకోవడానికి ఆయన సామర్థ్యము కలగ చేస్తాడు. అంటే ఆయన ఆపర్చునిటీస్ ఇస్తాడండి. దేవుడు మనకు ఆపర్చునిటీ ఇస్తాడు. నువ్వు బిజినెస్ చేసుకుంటావా, దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడు. కానీ తర్వాత కష్టపడాల్సింది నీవే. జాబ్ చేయాలా, దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడు. తర్వాత కష్టపడాల్సింది నీవే. సో గాడ్ విల్ ఆల్వేస్ గివ్ ద ఆపర్చునిటీస్ ఓన్లీ. సో దేవుడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు, దాని తర్వాత కష్టపడి ప్రూఫ్ చేసుకోవాల్సింది మనమే. సో అనగా ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని. చూసారా, తన పితరులతోటి, అబ్రహాం తోటి ఏం ఆశీర్వదించాడండి? నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరుస్తాను. ఇప్పుడు ఆదాముని ఏమన్నాడు? నువ్వు ఫలించి అభివృద్ధి చెంది విస్తరింపచే అన్నాడు. అబ్రహాంని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రంలో ఇసుక రేణుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. సో అలా ఆశీర్వాదాన్ని మనము నెరవేర్చాలని, అంటే అలా మనం బ్లెస్ కావాలని, అన్ని విషయాలలో మనం బ్లెస్ కావాలని. అది ఎలా బ్లెస్ అవుతాము? భాగ్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కలగచేయవాడు ఆయనే. సో అంటే నువ్వు సంపాదించకపోతే నువ్వు బ్లెస్ అవుతావా? బ్లెస్ కావు. నువ్వు కష్టపడి పని చేయకపోతే బ్లెస్ అవుతావా? బ్లెస్ కావు. అందుకే చేతికి వచ్చిన ఏ పనైనా కూడా మనం శక్తి లోపం లేకుండా, బలము లోపం లేకుండా, జ్ఞానం లోపం లేకుండా, మన చేతికున్న ఏ పనినైనా కూడా మనము చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యము, అంటే కెపాసిటీ, కెపాబిలిటీ, ఆపర్చునిటీ కలగజేయవాడు ఆయనే. చూసారండి, భాగ్యము అంటే ధనము, ఐశ్వర్యము, అలాగే ఇల్లు కొనుక్కోవడానికి, అలాగే కారు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి, నువ్వు మంచిగా అన్ని విషయాలలో తిని తృప్తి పొందడానికి సామర్థ్యము కలగజేయవాడు ఆయన్నే.
అందుకే నువ్వు అడగాలి, దేవా నేను భాగ్యం సంపాదించుకుంటాను, నాకు సామర్థ్యాన్ని దయచేయండి, నాకు ఆ కెపాసిటీని ఇవ్వండి, నా కెపాబిలిటీ ఇవ్వండి, నా బిజినెస్ లో సక్సెస్ రావాలి, నా ఉద్యోగంలో సక్సెస్ కావాలి, నాకు ప్రాస్పరిటీలో సక్సెస్ కావాలి, అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలి, భాగ్యము సంపాదించుకోవడానికి అవకాశాన్ని కలగచేయమని అడగండి దేవుణ్ణి. నీ శాలరీ డబల్ కావాలని అడగండి దేవుణ్ణి. నేను శాలరీ జాబ్ చేసుకుంటే ఇంకేదైనా బిజినెస్ కూడా ప్లాన్ చేయాలని అడగండి, దేవుడు తప్పకుండా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ని పెంచు ప్రభువా. ఎందుకంటే ఆయన అన్నాడు కదా, భాగ్యము సంపాదించుకోవడానికి మీకు అవకాశాన్ని సామర్థ్యాన్ని కలగజేయవాడు ఆయన్నే. సో కలగజేస్తా అంటున్నాడు. ఎందుకు? దేవుడు అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదము మనందరం కూడా ఆశీర్వదించబడడానికే. సో అందుకే యు నీడ్ టు ప్రే ఫర్ ఇట్, ప్రేయర్ చేసుకోకుండా ఏది రాదమ్మా. ఒకటే గుర్తు పెట్టుకోండి, నీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందా, ప్రేయర్ చేసుకో. ఒక రోజు కాకపోయినా ఒక రోజు అది పోతుంది. సో ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు ఉన్నాయా, ప్రేయర్ చేసుకో. సో దేవా నా శాలరీని డబల్ చేయండి. దేవుడు అద్భుత రీతిగా ఏదో ఒక విధంగా శాలరీని డబల్ చేస్తాడు. సో నువ్వు భాగ్యము సంపాదించుకోవడానికి ఇంకా సామర్థ్యాన్ని కలిగచేయి ప్రభువా. అందుకే ఫోకస్ ఆన్ యువర్ ప్రాస్పరిటీ, ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్సెస్, ఫోకస్ ఆన్ యువర్ బ్లెస్సింగ్స్. కానీ చాలా మంది దేని మీద ఫోకస్ చేస్తున్నారు తెలుసా? గొడవల మీద, కొట్లాటల మీద, అల్లర్ల మీద, దూషణల మీద, విమర్శల మీద, లేకపోతే వాళ్ళ మీద, వీటి మీద ఫోకస్ చేసి నువ్వు అసలు దాని మీద ఫోకస్ చేయట్లేదు. నువ్వు ఫలించాలని ఫోకస్ చేయి, నువ్వు ఫలిస్తావు. అభివృద్ధి కావాలని ఫోకస్ చేయి, అభివృద్ధి చేస్తావు. నువ్వు విస్తరించాలని ఫోకస్ చేయి, విస్తరించబడతావు. సో అంతేగాని నువ్వు ఫలించకుండా ఆ దేని మీద ఫోకస్ చేస్తున్నావో అదే నీకు జీవితంలో నెరవేరుతుంది. అంటే నువ్వు అన్యాయం వాటి మీద, లేకపోతే నెగిటివ్ వాటి మీద, లేకపోతే నువ్వు అనవసరమైన వాటి మీద ఫోకస్ చేయదు ఎప్పుడైనా కూడా. సో అర్థమవుతుందా అండి? సో భాగ్యము సంపాదించుకోవడానికి మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. సో ప్రే ఫర్ యువర్ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ. ఎర్లీ మార్నింగ్ 4కి లేసి అన్ని విషయాలలో వర్ధిల్లాలండి. అలాగే ఇప్పుడు నువ్వు ఫైనాన్స్ లో వర్ధిల్లావు, దేవుళ్ళలో వర్ధిల్లలేవు, అది చాలా ప్రమాదం. సో నిలకడగా ఉండాలి, దేవుళ్ళలో నిలకడగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. లేకపోతే అదే ఫైనాన్స్ తోటి నువ్వు వేరే తప్పుడు మార్గంలోకి ఇన్వెస్ట్మెంట్ పెడతావు, తప్పుడు మార్గంలోకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే దేవుడు అంటే భయభక్తులు ముందుగా ఉండాలి, దేవుడు అంటే ప్రేమ మనకు కలిగి ఉండాలి, దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడి మీద దాహం పెట్టుకోవాలి. మిగిలిన అన్ని కూడా అవి వస్తూనే ఉంటాయి. కాబట్టి నీ ఏది వచ్చినా కూడా దేవుడితో సహవాసం మాత్రం నువ్వు కోల్పోవద్దు. ఒకటే గుర్తు పెట్టుకోండి. చాలా మందికి కొంత డబ్బు రాగానే గర్వం వచ్చేస్తుంది, కొంత పేరు రాగానే అహంకారం వస్తుంది, కొంత పేరు రాగానే, కొంచెం పదవులు రాగానే వాళ్ళు మారిపోతారు. సో దేవునికి దూరం అవుతారు. అలా ఎప్పుడు కావద్దు. నీ ఆత్మ, నీ ఆత్మీయత అన్ని కూడా, నీ విశ్వాసము, నీ ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా కింద పడిపోవద్దు. ఇట్స్ ఆల్వేస్ బి హై. నీ అది ఎప్పుడైనా టాప్ ప్రియారిటీలో ఉండాలి. ధనం వచ్చినా కూడా ఆ ధనం మీద దృష్టి పెట్టకుండా దేవుడి మీదనే దృష్టి పెట్టాలి. సో నీకు సంపాదన వచ్చినా కూడా, భాగ్యం వచ్చినా కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా నువ్వు దేవుడి మీద దృష్టి పెట్టాలి. అందుకే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది దేవుడి చిత్తం ఇది. సో ఫైనాన్స్ వచ్చిన తర్వాత ఆ ఫైనాన్స్ తోటి మనము అనేక దైవ కార్యాలు చేయాలి. అంతేకాని ఫైనాన్స్ వచ్చిన తర్వాత కొనుక్కో, నువ్వు కావాల్సినన్ని కొనుక్కో, తర్వాత దాన్ని త్రాగుడనే వ్యసనానికి ఖర్చు చేయడం, లేకపోతే ఇంకా వేరే ఇతర మందు పదార్థాలకు ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో పేదవాళ్లకు నువ్వు భోజనం పెట్టే స్థాయిలో ఉండాలి, మందిరాలకు అవి కానుకలు ఇచ్చే స్థాయిలో ఉండాలి, మందిరాలను నీ ద్వారా కట్టబడాలి, మందిరాలకు సహాయం చేయాలి. సో ఆ లెవెల్లో నువ్వు బ్లెస్ కావాలి. నీ చెయ్యి ఇచ్చే చేతిగా ఉంచాలి, మంచి పనులకు ఇచ్చే చేయిగా మార్చాలి, కానీ చెడు పనులకు కాదు. సో ప్రే ఫర్ ఇట్. అన్ని కూడా మీరు ప్రార్థించుకుంటూనే వస్తాయమ్మా. నేను కీస్ ఇస్తున్నాను మీకు, ఇలా ప్రార్థించుకుంటానే ఇస్తున్నాను. తర్వాత యు నీడ్ టు ఫైట్ ఇన్ యువర్ ప్రేయర్స్. నేను అంటాను కదా, ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరుస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఐశ్వర్యం దయచేస్తుంది, నీ విశ్వాసమే నువ్వు సంపాదించుకోవడానికి అవకాశాన్ని కలగచేస్తుంది, నీ విశ్వాసం వల్లనే నీకు ఉద్యోగం వస్తుంది, నీ విశ్వాసం వల్లనే నీకు సమాధానము, శాంతి, ధనము, ఐశ్వర్యము, సొంత గృహం వస్తుంది. ఇక్కడ నేను చేసేదేం లేదు, దేవుడు చేసేదేం ఉండదు. ఎండ్ ఆఫ్ ది డే నీ విశ్వాసాన్ని బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దాహాన్ని బట్టి, నీ యొక్క ఇంటెన్షన్ బట్టే దేవుడు పని చేసి పెడతాడు. సో నీ లోపల ఆకలి లేకపోతే దేవుడు ఏం చేయలేడు, నీ లోపల విశ్వాసం లేకపోతే ఏమి చేయలేదు. ఇప్పుడు మీరు ఏ స్థితిలో అయితే ఉన్నారో అది దేవుడి యొక్క కృప. రెండోది మీ విశ్వాసం వల్లనే మీరు ఆ స్థితిలో ఉన్నారు. ఏ స్థితిలో అయితే లేరో అది దేవుడి యొక్క కృప ఉంది, కానీ మన లోపల విశ్వాసం లేకపోవడం వల్ల ఆ స్థితికి మనం రీచ్ కాలేకపోతున్నాము. అందుకే ప్రే ఫర్ ఇట్. అన్నిటి గురించి ప్రే చేసుకోండి. సో
ఒకటండి, మనము మన పిల్లల్ని ఎలా డీల్ చేస్తామండి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పిల్లలు చినిగిన బట్టలు వేసుకోవాలని కోరుకుంటామా? మన పిల్లలు 3 పూటలు భోజనం కాకుండా ఒక పూట పస్తుండాలని కోరుకుంటామా? మన పిల్లలు చదువుకోకుండా తిరగాలని కోరుకుంటామా? లేకపోతే వ్యసనాలకు బానిస కావాలని కోరుకుంటామా? మన పిల్లలు వాళ్ళు బాగా సంతోషంగా ఆనందంగా ఉండి మంచి సంపాదించుకొని ఫైనాన్షియల్ లో బ్లెస్ కావాలని కోరుకుంటామా? ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటామా? లేకపోతే ఏ జాబ్ చేయకుండా సోమర్లో పడుకోవాలని కోరుకుంటామా? సో థింక్ అబౌట్ దట్. నువ్వు నీ పిల్లల్ని ఎలాగైతే కావాలని కోరుకుంటున్నామో, మనందరం దేవుడి పిల్లలము. ఆయన కూడా మన పట్ల అలాగే కావాలని కోరుకుంటున్నాడు. సో ఆ గుణం ఇచ్చింది ఎవరు? దేవుడే. మన పిల్లలు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే దేవుడు కూడా మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు. మన పిల్లలకు 3 పూటల మంచి భోజనం ఇవ్వాలని కోరుకుంటాం. దేవుడు కూడా ఆయన మనకు మంచి ఈవులను ఇస్తారని కోరుకుంటున్నాడు. అంటాడు కదా యేసు ప్రభు వారు, మీ తండ్రి మీరు ఏమైనా పామును అడిగితే ఏంటి రాయిని రొట్టె ముక్కని అడిగితే రాయిని ఇస్తాడా? లేకపోతే పామును అడిగితే కప్పనిస్తాడా? చేపని అడిగితే కప్పనిస్తాడా? ఇవ్వడు కదా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటున్నారే, అలాంటిది నీ పరలోకపు తండ్రి మీకు ఇంకా ఎంత మంచి ఈవులను ఇవ్వాలని కోరుకుంటున్నాడో మీకు తెలుసా అని యేసుప్రభు వారు ఒక సందర్భంలో అంటాడు. ఆయన ఎప్పుడైనా మనకు మంచి ఈవులను ఇవ్వాలనే తృప్తి పరచాలనే చూస్తాడు. కానీ ఏదో అడ్డొస్తుంది, దేవుడికి మనకు ఆశీర్వాదాలకు ఏదో అడ్డొస్తుంది. ఆ అడ్డుగోడ గురించి ప్రార్థించుకొని అడ్డుగోడను తీసేసుకొని నువ్వు ప్రాస్పరిటీలో ఎదగాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. సో ఆ అడ్డుగోడను తీసేసుకోండి అందరూ కూడా. సో సో ఇలా బ్లెస్ కావడం దేవుడి చిత్తము. సో నువ్వు నీ పిల్లలు మంచిగా సంపాదించుకోవాలి, వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు మంచి పెళ్లి చేసుకొని భార్య భర్తలు సుఖంగా ఉండాలని కోరుకుంటారా? లేకపోతే వాళ్ళు తిరగాలి, త్రాగుబోతులు కావాలి, వ్యసన పరులు కావాలని కోరుకుంటామా? లేకపోతే పెళ్ళైనాక గొడవలు కొట్లాటలు పడి విడిపోవాలని కోరుకుంటామా? అట్లా ఎవరు కోరుకోరు కదా. దేవుడు కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే మన పట్ల కోరుకుంటాడండి. సో అందుకే ఫోకస్ చేయకండి ఆ గొడవల మీద, ఆ కొట్లాటల మీద, అల్లర్ల మీద, ఆ యొక్క వ్యర్థమైన వాటి మీద ఫోకస్ చేయకండి. ఫోకస్ ఆన్ యువర్ కెరియర్, ఫోకస్ ఆన్ యువర్ ప్రాస్పరిటీ, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్, ఫోకస్ ఆన్ యువర్ ఫైనాన్సెస్. గోల్ పెట్టుకోండి, నాకు సొంత గృహం కావాలి 3 సంవత్సరాల్లో, నా శాలరీ డబల్ కావాలి ఒక 2-3 సంవత్సరాలలో, నాకు ఇలా రేటివి నేను సొంత వాహనం కొనుక్కోవాలి ఇన్ని సంవత్సరాలలో. సో అట్లా గోల్ పెట్టుకొని ప్రే చేసుకోండి. దానికి కావాల్సిన దానికి సామర్థ్యాన్ని ఇవ్వమని అడగండి. దేవుడు ఆపర్చునిటీ ఇస్తాడండి. ఎస్, గాడ్ ఆల్వేస్ విల్ గివ్ ద ఆపర్చునిటీస్ ఓన్లీ. దేవుడు మనకు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. ఆ ఉద్యోగం అనే అవకాశాన్ని ఇస్తాడు. తర్వాత సంపాదించుకోవాల్సింది, కష్టపడాల్సింది మనమే. ఆ బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాడు. తర్వాత సంపాదించుకోవాల్సింది, కష్టపడాల్సింది మనమే. కాకపోతే నీకు ఎక్కడైనా ఇరుకు ఇబ్బంది ఉంటే ఆయన సహాయం కూడా చేస్తాడు. సో అందుకే భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగ చేయవాడు ఆయనే. సో అడగండి, ప్రే ఫర్ దిస్ ప్రామిసెస్. సో 2 కొరింథీయులకు రాసిన 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చూసారా అండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి, చూసారా అండి, యేసు ప్రభు వారట ధనవంతుడట. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము, మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా. సో మనం ధనవంతులం కావాలని మన కోసం ఆయన తగ్గించుకున్నాడు, మన కోసం ఆయన దరిద్రుడుగా మారాడు. సో ఆయన ధనవంతుడై ఉండి, సో చూసారా, మన తండ్రి ధనవంతుడు, మన యొక్క దేవుడు ధనవంతుడు. ఆయన ఏం పేదవాడు కాదండి, ఆయన ఏమి లేనివాడు కాదండి. ఆయన చేతులు సమృద్ధిగా ఉంటాయి. సో నిన్ను ఆశీర్వదించడం ఆయన చిత్తము. గుర్తు పెట్టుకోండి, మనం ఆశీర్వదించబడడం, ఆయన చేతుల మీద ఆశీర్వదించబడడం ఆయన చిత్తము. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని, చూసారా, ఆయన దరిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, ఆయన మన కోసం మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా మారాడట. సో ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యము తప్పు చెప్తుందా, లేకపోతే మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నామా? సో చాలా మందికి ధనవంతుడైతే ఇక నేను పరలోకానికి వెళ్ళనని అపోహ. సో ఇప్పుడు దేవుడే ఏమన్నాడు? దేవుడే నీ దరిద్రాన్ని తీసేయడానికి దిగి వచ్చాను అంటున్నాడు. నీ దేవుడే నీ అప్పుల బాధను, ఆ దరిద్రాన్ని తీసేయడానికి దిగి వచ్చి శిలువ మరణం. ఒకటే గుర్తు పెట్టుకోండి. సో మీరందరు నమ్ముతున్నారు కదా, యేసయ్య శిల్వ మరణం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను, ఆయన శిల్వ మరణం ద్వారా నా పాప క్షమాపణ జరిగిందని మీరు ఎంతమంది అయితే నమ్ముతున్నారో, అదే శిల్వ మరణం ద్వారా
నా దరిద్రం కూడా 2000 సంవత్సరాల క్రితమే ఆయన తీసివేసేశాడు, నన్ను ధనవంతుడిగా చేశాడని నమ్ము. అప్పుడు నీకు ఆ ప్రాస్పరిటీ వస్తుంది. మనందరం నమ్ముతున్నాము, యేసయ్య మనందరి కోసం మరణించాడు, మన తప్పుల కోసం, మన పొరపాట్ల కోసం, మన పాప క్షమాపణ కోసం మరణించాడు. సో ఆయన రక్షణ వల్ల, ఆయన మరణం ద్వారా నేను పరలోకానికి వెళ్తున్నానని నువ్వు ఎలాగైతే నమ్ముతున్నావో, ఆ రక్షణ ద్వారా, ఆ శిల్వ మరణం ద్వారా నా దరిద్రాన్ని కూడా తీసేశాడని నువ్వు నమ్ము. దేవుడు ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి నిన్ను కూడా ధనవంతుడిగా మారుస్తాడు. ఎందుకంటే ఆ శిల్వ మరణంలో పాపాన్ని తీసేసుకున్నాడు, దరిద్రాన్ని కూడా తీసేసుకున్నాడు. ఆ శిల్వ మరణంలో ఆ రోగాలను, జబ్బులను, వ్యాధులను తీసేసుకున్నాడు. మనకున్న ఫెయిల్యూర్స్ ని, రిజెక్షన్స్ ని తీసేశాడు. మనకున్న మరణాన్ని తీసేశాడు. ఆ శిల్వ మరణం ద్వారా మనం ఎంతమంది నమ్ముతున్నామండి? మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఆ శిల్వ మరణం ద్వారా నాకు రక్షణ వచ్చింది, ఆ శిల్వ మరణం ద్వారా నేను పరలోకానికి వెళ్తాను, ఆ శిల్వ మరణం ద్వారా నాకు పాప క్షమాపణ జరిగింది, ఆ శిల్వ మరణం ద్వారా రక్త ప్రోక్షణ జరిగి నేను కడగబడ్డాను ఆయన లోపల. ఇక నాకు మరణము నుంచి అధికారము లేదు, నేను పరలోకానికి వెళ్తాను ఆయన రెండో రాకడ సమయంలో. ఎంతమంది అయితే నమ్ముతున్నారో, అదే శిల్వ మరణంలో మన దరిద్రాన్ని కూడా తీసేశాడండి. అదే శిల్వ మరణంలో మన పేదరికాన్ని కూడా తీసేశాడండి. అదే శిల్వ మరణంలో మనకున్న ల్యాక్ ని తీసేశాడు, మనకున్న షార్టేజ్ ని తీసేశాడు, మనకున్న లిమిటేషన్ ని తీసేశాడు, అవన్నీ తీసేశాడండి. కానీ మనము స్టిల్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా. సో మనందరం నమ్ముతున్నాము, ఆయన శిల్వ మరణించాడు కాబట్టి నా పాప క్షమాపణ జరిగింది, నేను పరలోకానికి వెళ్తాను. సో అదే మరణంలోనే ఇవన్నీ కూడా తీసేశాడు. అందుకే ఆయన ధనవంతుడై ఉండి, ఆయన పరలోకానికి రాజు అండి మన దేవుడు. ఆయన రాజ్యాలకే రాజు, ప్రభువులకే ప్రభు, దేవుళ్ళకే దేవుడు అని ఆయనకు సర్వోన్నతుడు అని పేరు. ఆయన ధనవంతుడై ఉన్నాడు. మన దారిద్రం వలన, అంటే మన దరిద్రాన్ని తీసివేసి ధనవంతులు కావాలనని, చూసారా, మనల్ని ధనవంతులు చేయాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన మన కోసం నల్లగొట్టబడ్డాడు, మన కోసం చిత్తగొట్టబడ్డాడు. అన్ని రకాల, అందుకే శిల్వ మరణము అంత ఈజీ కాదండి. అన్ని రకాల ఆశీర్వాదం, నీకు పరలోకాన్ని ఇస్తుంది, నీకు శాంతిని ఇస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీకు రక్త ప్రోక్షణ ద్వారా నీ పాపాలన్నిటిని కూడా కడగ చేయబడుతుంది. ఆ శిల్వ మరణంలో నీకు ధనాన్ని పెట్టాడు. ఈవెన్ అబ్రహాం ఆశీర్వాదం మనందరి మీద రుద్దాలని, మనందరి మీద అనుభవించాలని అబ్రహాం ఆశీర్వాదం కూడా శిల్వ మరణం ద్వారా అన్యుడికి కూడా వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, అబ్రహాం ఆశీర్వాదము అన్యుడికి కూడా. ఇప్పుడు ఆయన శిల్వ మరణము ఓన్లీ క్రైస్తవులకైనా, అన్యుడు కూడా కాదా? అన్యుడు కూడా అంతే. ఒక్కసారి నోరుతో ఒప్పుకుంటే చాలు, నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. అన్యుడికి కూడా అది శిల్వ మరణము. ఆయన అన్యుల కోసం కూడా మరణించాడు. సో అన్యులను కూడా ఆశీర్వదించేది ఎవరు? ఈ దేవుడే. సో అలాగే నిన్నెందుకు ఆశీర్వదిస్తాడు. వాళ్ళు విశ్వాసంతో అడుగుతున్నారు. కాకపోతే వాళ్ళు ఈ దేవుడు అని కాకుండా ఒక దేవుడు, అందరికీ దేవుడు ఒక్కడే అండి. ఆ ఒక్క దేవుడు వల్లనే ఇదంతా ఆపరేట్ అవుతుంది, అదే నజరేయుడైన యేసు వల్ల. సో నువ్వు కూడా ఆ దేవుడిని తెలుసుకున్నావు, ఆ దేవుడు నువ్వు ఎదగాలని కోరుకో. ప్రాస్పరిటీలో ఎదగాలి, ఫైనాన్సెస్ లో ఎదగాలి, మంచి ప్రశస్తమైన, చూడండి దేవుడు యాజకులకు వాళ్ళకందరూ కూడా ప్రశస్తమైన వస్త్రాలను ఇచ్చాడంటాడు. సొలొమోన్ని చూడండి, ప్రశస్తమైన వస్త్రాలు. సొలొమోన్ టేబుల్ మీద కట ఆ ఊర్లో ఉన్న పంటలన్నీ కూడా ఒక పూట భోజనానికి వచ్చేదట. తన బల్ల మీదకి అన్ని రకాలుగా ఫ్రూట్స్, అన్ని రకాలుగా వెజిటేబుల్స్, అన్ని రకాలుగా వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని కూడా బల్ల మీదకి వచ్చేదట సొలొమోన్ కి. సో అలా ఆశీర్వదించాడు. షిబా దేశపు రాణి వచ్చి తనకు వింత వింతైన కానుకలు ఇచ్చేసి వెళ్ళింది. సో మరి ఆయన ఆశీర్వదించింది ఎవరు? మన దేవుడే కదా. సో వీ షుడ్ బ్లెస్ లైక్ దట్. మనం అలా బ్లెస్ కావాలి. ప్రే ఫర్ ఇట్. సో వద్దండి, అది మన పోర్షన్ కాదు. మనం అవమానకరంగా ఉండద్దు, దేవుడికి మహిమకరంగా ఉండాలి. అందుకే చాలా మంది కూడా పేదవాళ్ళ దేవుడు అని ముద్ర వేసేశారు. సో అలా ఉండొద్దు. ఇది దేవుడికి అవమానకరమా? కాదు, అవమానకరమే. అది చూద్దాము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఒకటే గుర్తు పెట్టుకోండి, చాలా మందికి ఈ వాక్యము నచ్చదు. సో ఎప్పుడైనా కూడా ఫైనాన్షియల్ మిరాకిల్స్, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్, లేకపోతే ఫైనాన్షియల్ అనాయింటింగ్ రావాలి అంటే, ఫైనాన్షియల్ గ్రేస్ రావాలంటే ఇవ్వాలి మనము. అది ఎవరికి ఇవ్వాలి? డాక్టర్లకు ఇవ్వాలా? లాయర్లకు ఇవ్వాలా? స్కూల్ ఫీజులకు ఇవ్వాలా? లేదు, దేవుడికి ఇవ్వాలండి. చాలా మందికి ఇది నచ్చదు.
సో ఎప్పుడైనా కూడా మనం దేవుడికి ఎప్పుడైతే చేతులు విప్పుతామో అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడండి. సో దేవుడు ఒక కండిషన్ పెట్టాడు, ఈయుడి మీకు ఇయ్యబడును. సో ఈయుడి ఫస్ట్ నీ చేతుల నుంచి రిలీజ్ అయ్యి, నా దగ్గరనే లేదు కదా బ్రదర్ నేను వెళ్ళి ఇవ్వాలట. నీ దగ్గర ఉన్న దాంట్లోనే ఇవ్వు. నీ దగ్గర 10 రూపాయలు ఉందా, ₹1 ఇచ్చేసే దేవుడికి. లేకపోతే 100 రూపాయలు ఉన్నాయా, ₹10 ఇచ్చేసాయి. లేకపోతే 1000 రూపాయలు ఉన్నాయా, ₹100 ఇచ్చేసాయి. సో ఎప్పుడైనా దేవుడికి ఇచ్చే దాంట్లో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయ, అక్కడే ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగుతుంది. కానీ అపవాది ఇవ్వనివ్వడు. నీకు ఆ స్కూల్ ఫీజు కట్టడానికి నీకు బాధ అనిపించదు, లేకపోతే హాస్పిటల్ ఫీజులు కట్టడానికి బాధ అనిపించదు, లేకపోతే ఆ యొక్క కాలేజ్ ఫీజులో లేకపోతే ఆ అప్పు వడ్డీ కట్టడానికి నీకు బాధ అనిపించదు. కానీ దేవుడికి ఇవ్వడానికే బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే అపవాది నిన్ను అలా కుదించి వేస్తాడు. ఒక ఫ్రిడ్జ్ రిపేర్ అయింది, 3000 అవుతుంది. వాషింగ్ మిషన్ రిపేర్ అయింది, 5000 అవుతుంది. అయినా కూడా నీకు ఇవ్వడానికి అంతగా బాధ అనిపించదు. కానీ మందిరాలకు ఇవ్వడానికే బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే అక్కడే నీకు బ్లెస్సింగ్ ఉంటదండి. ఆ బ్లెస్సింగ్ అనేది ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. సో నువ్వు ఆశీర్వదించబడిన కొద్దీ నువ్వు ఇవ్వాలి. అందుకే యాకోబు ఒక సందర్భంలో అయ్యా నేను ఎంత సంపాదిస్తే అంత దశమ భాగం నీదే అని మొక్కుకుంటాడు. ఆయన మొక్కుకున్న తర్వాత చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందండి, ఒక టూత్ పేస్ట్ కంపెనీ. వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళు సో క్రైస్తవులు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. సో వాళ్ళు బ్లెస్ అయ్యారు, 10% ఇచ్చారు. ఇంకా బ్లెస్ అయ్యారు, 20% ఇచ్చారు. ఇంకా బ్లెస్ అయ్యారు, 30% ఇచ్చారు. సో ఇంకా బ్లెస్ అయ్యారు, 40%. అలా ఇయర్ అట్లా పర్సంటేజ్ పెంచుకొని వాళ్ళ ప్రాఫిట్ లో 80% దేవుడికి ఇస్తారట వాళ్ళు. సో అలాంటి విశ్వాసము, ఎందుకంటే వాళ్ళకు crores లలో వస్తుంది ప్రాఫిట్. ఇది నథింగ్ వాళ్ళకు దేవుడికి ఇచ్చేది. సో అలా బ్లెస్ కావాలి మనందరం కూడా. నీ ద్వారా కొన్ని మందిరాలు కట్టబడాలి, నీ ద్వారా కొన్ని అనాథ శరణాలకు ఆశ్రమం రావాలి, నీ ద్వారా వృద్ధాశ్రమాలు జరగాలి, నీ ద్వారా దైవజనులకు సహారం అందాలి. సో అది ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నప్పుడే. సో ఈయుడి మీకు ఇవ్వబడును. సో ఎప్పుడైనా బ్లెస్సింగ్స్ నీ చేతులు స్ట్రెచ్ చేసినప్పుడే ఇవ్వాలి. ఆ పేదవాళ్ళకి ఇవ్వండి, ఫుడ్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయండి. అణిచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలుతరు మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీ ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. అందుకే నువ్వు దేవుడికి సంతోషంగా ఇవ్వండి, ఆనందంగా ఇవ్వండి, ఆహ్లాదంగా ఇవ్వండి. అంతేకాని ఏడ్చుకుంటూ ఇవ్వకండి, గునుక్కుంటా సనుక్కుంటా ఇవ్వకండి. మీరు ఎంతకైతే కొలతతో ఇస్తారో ఆ కొలత మళ్ళీ నీకు నిండుగా ఇవ్వబడుతుంది. సో మీరు అన్వాంటెడ్ మీద ఏంటిది ఫోకస్ చేయకండి. దేవుడికి ఇవ్వడంలో మాత్రము ఏదో నేను సేవ చేస్తున్నానని మాత్రము మిమ్మల్ని అలా మోటివేట్ చేయాలని కాదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను. నేను దేవుని నమ్ముకున్న కొత్తలో నాకు ఉద్యోగం లేనప్పుడు ఆ లేమిలో నుంచి నేను దేవుడికి బయట బదులు తీసుకొని, అంటే ఒకరి దగ్గర నుంచి నేను అడిగి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన 1 వీక్ నాకు దేవుడు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేశాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వాసంతో ఇస్తూనే ఉన్నాను. నేను అనుకోవచ్చు కదా, మరి నేనే సేవ చేస్తున్నాను కదా, నేను ఇవ్వాలని నేను ఎప్పుడు అనుకోను. దేవుడికి ఇవ్వడానికి నాకు చాలా సంతోషము, ఆనందం. నా ద్వారా మందిరాలు కట్టబడాలి, నా ద్వారా ఇంకా ఆర్థిక ఫైనాన్సెస్ చాలా మంది దైవజనులకు అందాలి. సో చాలా మందికి ఫైనాన్షియల్ సపోర్ట్ గా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే భూలోకంలో దేవుడి పని కోసం ఖర్చు పెడతావో అప్పుడు పరలోకంలో నీ ధనము అత్యధికం అవుతుంది. అర్థమవుతుందండి. నువ్వు హాస్పిటల్లో నువ్వు బిల్స్ కట్టావు, అది నీ పరలోకంలో అభివృద్ధి చెందదు. నీ పరలోకంలో నువ్వు ధనాన్ని కూడా పెట్టుకో, అది ఒక చర్చ్ కట్టడానికి నువ్వు ఒక డబ్బులు సాయం చేసావు, లేకపోతే ఒక సేవకు నువ్వు సపోర్ట్ చేసావా, అయితే అప్పుడు నువ్వు పరలోకంలో ధననిధి కుమ్మరించబడుతుంది. పరలోకంలో నీ ధనము అత్యధికంగా అవుతుంది. అందుకే దేవుడికి ఇవ్వడానికి ఏడవకండి, దేవుడికి ఇవ్వడానికి వెనుక ముందు అడకండి. ఆ దశమ భాగాన్ని ఎప్పుడు కూడా దొంగలించకండి. ప్లీజ్ దొంగలించద్దు, దేవుడి దగ్గర నుంచి దొంగలించద్దు. వీలైతే 11% ఇవ్వండి, ప్రాబ్లమే లేదు. దేవుడు మిగిలిన 90% ని ఇరుకులో విశాలత కలుగ చేస్తాడు. దానివల్ల నీకు ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు రాకుండా చూస్తాడు. సో నీకు ఫైనాన్షియల్ మిరాకిల్ జరగాలంటే నువ్వు ఇవ్వాల్సిందే, దేవుడి కార్యానికి ఇవ్వాల్సిందే, దేవుడి పనులకు ఇవ్వాల్సిందే, సేవకులకు ఇవ్వాల్సిందే. సో అప్పుడు నీకు దైవ కార్యాలలో నీకు అభివృద్ధి జరుగుతుంది. సో అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతారు. మీరు ఏ కొలతతో కొలుతారో ఆ కొలతతో మీకు మరలా కొలవబడునని చెప్పాను. సో అందుకే స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఫర్ ద గాడ్స్ వర్క్. ఎప్పుడు కూడా దేవుడి కార్యం అంటే ఎప్పుడు వెనక ముందు ఆడొద్దు. సో అప్పుడే నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ నీకు రిలీజ్ అవుతుంటా, అంటే దేవుడికి ఇచ్చినప్పుడే. అదే నువ్వు హాస్పిటల్కి ఇవ్వండి, స్కూల్స్ కి ఇవ్వండి, కాలేజెస్ కి ఇవ్వండి, ఫీజులకు ఇవ్వండి, అప్పుడు నీకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రిటర్న్ రావు. ఎప్పుడైతే దేవుడికి ఇస్తావో అప్పుడే నువ్వు నూరింతలుగా ఫలించబడతావు.
సో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. సో నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చూసారా అండి? సామెతలు 3వ అధ్యాయము 9వ వచనంలో నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము, నువ్వు బిజినెస్ చేసావా 10% దేవుడికి ఇచ్చేసాయి. నువ్వు జాబ్ చేస్తున్నావా 10% దేవుడికి ఇచ్చేసాయి. ఎందుకంటే నీకు ప్రాస్పరిటీ దేవుడికి ఇవ్వకుండా అయితే జరగదు. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. నువ్వు దేవుడికి ఇవ్వకుండా నీకు ఆ ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ రాదు. నువ్వు ఒక బిజినెస్ చేసుకుంటున్నావు, ఒక జాబ్ చేసుకున్నావు, బిజినెస్ లో జాబ్ లో వచ్చే డబ్బుల్లో 10% దేవుడికి పంపించాయి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను, ఎందుకంటే ఈ ఆస్తి ఆయనదే అండి, ఈ శాలరీ ఆయనదే, ఆయన పంపిస్తేనే ఆ శాలరీ వస్తుంది. ఆ శాలరీలోంచి ఆయనకే ఇస్తున్నాం, ఆయన ఇచ్చిన శాలరీలోంచి ఆయనకే ఇస్తున్నాము. ఆ యొక్క ఆస్తిని ఇచ్చింది ఎవరు? ఆయన్నే. ఆ ఆస్తిలో కూడా మనం వాటా ఇచ్చేయాలి దేవుడికి. ఎందుకు? యెహోవాను గణపరచుము. సో నీ ఫైనాన్సెస్ వల్ల దేవుణ్ణి గణపరచు. అప్పుడు చూడండి, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. సో ఎప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడే నీకు కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్రలి పారును. అంతే, యూ విల్ నెవర్ ల్యాక్, యూ విల్ నెవర్ స్ట్రగుల్. యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి ఓవర్ఫ్లో అవుతుంటాయండి నీ బ్లెస్సింగ్స్ ని. సో అర్థమవుతుందా అండి? సో నువ్వు ఇయ్యాల్సిన దశమ భాగము దేవుడికి ఇవ్వాలి. నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచాలి. అప్పుడే నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా. అప్పుడే, ఎప్పుడు? దేవుడికి ఇచ్చినప్పుడే. లేకపోతే దేవుడికి ఇవ్వకుండా నన్ను ఆశీర్వదించు అంటే ఇవ్వడు. ఎందుకంటే ఇవ్వబడును. నువ్వు దేవుడికి ఇవ్వడానికి ఆయన ఏమైనా ఇల్లు కట్టుకుంటాడా? ఆయన ఏమైనా లేనివాడా? ఆయన ధనవంతుడు అండి. నీ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆ కమెంట్మెంట్స్ ని ఫాలో అవుతున్నావా లేవా చూస్తాడు. సో నువ్వు అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండాలంటే సో ఈ పని చేయమంటున్నాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచము. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అంటే నీ ఇంట్లో గ్రాసరీ తక్కువ కాదు, నీ ఇంట్లో ఫైనాన్షియల్ గా తక్కువ కాదు, లేకపోతే నీ ఇంట్లో ఆయిల్ కానీ లేకపోతే ప్రాస్పరిటీ కానీ ఏ విషయంలో కూడా నువ్వు తక్కువగా ఉండవు. పైకి పొర్లి పారును. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్. ఇలా ప్రార్థించుకోవాలి. అవునండి, మనము ఓవర్ఫ్లోలో ఉండాలి. బ్లెస్సింగ్ అనేది మన లోపల షార్టేజ్ ఉండకూడదు, పొర్లి పారాలి. అంటే నీకు నెలాఖరు వచ్చినా కూడా నీ గ్రాసరీస్ ఉండాలి. నువ్వు తిని తృప్తి పొందిన తర్వాత కూడా నువ్వు అనేక మందికి పెట్టగలిగే సామర్థ్యానికి నువ్వు వెళ్ళాలి. అనేక మందికి పెట్టగలిగే శక్తిలోకి నువ్వు వెళ్ళాలి. సో సమృద్ధిగా ఉండాలి, ధాన్యము సమృద్ధిగా ఉండాలి మన ఇంట్లో. అది ఎప్పుడవుతుంది? నువ్వు దేవుణ్ణి గణపరిచినప్పుడే. సో ఆయన ఏమి నీ డబ్బులు తీసుకొని కారు కొనుక్కోడు, బంగ్లాలు కొనుక్కోడు. ఆయన ఏదైనా కూడా నీ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూస్తాడు. అది చూసి ఆ హృదయాన్ని బ్లెస్ చేస్తాడు. అందుకే నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సో అందుకే డోంట్ స్టీల్ మనీ ఫ్రమ్ గాడ్. అది దేవుడి మనీ అండి. 10% మాత్రం దేవుడి మనీ. చాలా మంది కూడా ఇవ్వట్లేదు. ఇచ్చే విశ్వాసంలోకి ఎదగండి. సో చాలా మంది ఇచ్చిన తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇస్తున్నాము కానీ మేము రావట్లేదు, అలా అనొద్దండి ఎప్పుడు కూడా. నువ్వు ఇచ్చేసేయి. దేవుడు నీకు 100 నీకు శాలరీ ఇస్తున్నాడంటే అందులో 10% దేవుడికి ఇవ్వాల్సింది ఇచ్చేసేయి. నువ్వు ఇచ్చేసి నువ్వు విశ్వసించు, నేను తప్పకుండా ఈ పంట కోసుకుంటానని విశ్వసించు. తప్పకుండా ఆ పంట కోసుకుంటావు. పైకి పొర్లి పారును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చూసండి, రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి, దేవుని వెంబడించాలి, దేవుడిలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. అన్నీ మీకు అనుగ్రహించబడును. నీకు ప్రాస్పరిటీ కావాలా, జాబ్ కావాలా, ప్రమోషన్ కావాలా, దేవుణ్ణి పక్కకు పెట్టేసి నువ్వు ఇవన్నీ అడిగినంత వరకు నువ్వు పొందుకోలేవు. దేవుణ్ణి పక్కకు పెట్టకండి. దేవుణ్ణి ఎప్పుడైనా ముందట పెట్టాలి. దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, దేవుడికి టాప్ ప్రియారిటీ ఇవ్వాలి, దేవుడికి హై ప్రియారిటీ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా. అప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడను. సో దిస్ ఈస్ ద వర్స్ గాడ్ గివెన్ టు us. ఫస్ట్ నువ్వు సీక్ ద గాడ్ ఫస్ట్. సో నువ్వు సీక్ ద గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్. చాలా మంది ప్రేయర్ చేసుకోరు. ప్రేయర్ అంటే గొడవలు, ప్రేయర్ అంటే కొట్లాటలు, ప్రేయర్ అంటే డిస్టర్బెన్సెస్. నో 4 o'clock లేవండి, ప్రేయర్ చేసుకోండి. అప్పుడే నీకు ఇవన్నీ అడ్డుగోడలు, ఆ రోజున్న అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. 4 o'clock లేవండి, ఓపిక తెచ్చుకోండి. లేకపోతే 5 కన్నా లేవండి, ఓపిక తెచ్చుకోండి, ప్రేయర్ చేసుకోండి. ఒక 1 hour ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్. నన్ను అడిగితే 3ంటికే లేవాలి, కానీ మీరు హౌస్ వైఫ్స్, కానీ మీరు ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి మీకు అది చాలా కఠినమైన సమయం. మళ్ళా మార్నింగ్ నిద్ర లేకపోతే డే అంతా కూడా శరీరం సహకరించదు. నాకు తెలుసు మీరందరూ ఇంటి పని, వంట పని తోటి శరీరం సహకరించక ఉన్నారు. ఓపిక తెచ్చుకొని మార్నింగ్ 1 గంట సేపు ప్రార్థించుకోండి.
ఒక్క గంట సేపు ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. యాక్చువల్గా మనం ఇవ్వాల్సింది టైంలో కూడా దశమ భాగము. దేవుడు మనకి ఇచ్చింది ఎన్ని గంటలమ్మా? 24 గంటలు ఇచ్చాడు. అందులో దశమ భాగము 2 గంటల 40 నిమిషాలు మనం దేవుడికి ఇవ్వాల్సిందే. అంటే అప్రాక్సిమేట్ గా 3 గంటలు పర్ డే దేవుడితో మనం గడపాల్సిందే. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుడి. అన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ కి వెతకడం కాదు. పడుకునే ముందు స్తోత్రం నాయన, ఈ రోజు నన్ను కాపాడావని లాస్ట్ కి నువ్వు ప్రేయర్ చేయడం కాదు. సీక్ ద గాడ్స్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మొట్టమొదటగా ఆయనకే ఫస్ట్ ప్రయారిటీ. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం, అప్పుడు నీకు బోనస్ లాగా అవే వస్తాయి. సో ఫస్ట్ దేవుని వెతుకు, దేవుడితో కూర్చో, దేవుడితో సాగర్. నేను అందుకే అందరికి ఒకటే సలహా ఇస్తాను. ఆర్థిక సమస్యలు ఉన్నాయి బ్రదర్, నేను ఒకటంట వాటన్నిటిని పక్క పెట్టేసి తలుపు వేసుకొని ఒక 2-3 గంటలు కూర్చో అంట. నా భర్త సమస్య, భార్య సమస్య, అవన్నీ పక్కకు పెట్టేసి తలుపేసుకొని 2-3 గంటలు నువ్వు ఆయనతో కూర్చో, ప్రార్థనలో కూర్చో. సో బ్రదర్ నాకు జాబ్ రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, ఉద్యోగం రావట్లేదు, అన్ని పక్కకు పెట్టేసి తలుపేసుకొని కూర్చొని 2-3 గంటలు ఆయనతో కూర్చో. అది ఎందుకు రాదో నేను చూస్తాను అంటాను. కానీ చాలా మంది నమ్మరు. సో ఏంటి, చాలా మంది వాళ్ళ సొంత సామర్థ్యం మీద నమ్ముతారు. అంటే నేను ఆ జాబ్ కోసం ప్రయత్నిస్తే జాబ్ వస్తుంది, కానీ దేవుడితో కూర్చుంటే జాబ్ వస్తుందా? నేను నా భర్తతోటి గొడవ పెట్టుకుంటే తగ్గిపోతుంది, కానీ దేవుడితో కూర్చుంటే నా భర్త మారుతాడా? సో అలా ఉండదు. నా భర్తతో గొడవ పెట్టుకుంటే మారుతాడు, నా భార్యతో గొడవ పెట్టుకుంటే మారుతుంది, కానీ దేవుడితో కూర్చుంటే మారదు అన్నట్టుగా ఫీల్ అవుతారు. నో, సకల సమస్యలకు ప్రాబ్లము, సొల్యూషన్ నువ్వు దేవుడితో కూర్చున్నప్పుడే వస్తుంది. నాకైనా సమస్య వస్తే ఏం మాట్లాడను, డోర్ వేసుకుంటా, లోపల కూర్చుంటా, బయటికి వెళ్ళే లోపే ఆయన్నే చక్క పెట్టుకుంటాడు. అది ఏ సమస్య అయినా కానీ. ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఓన్లీ. ఐ విల్ నాట్ ఫోకస్ ఆన్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం మీద ఫోకస్ చేయకండి, ఆ ఫైనాన్స్ ప్రాబ్లం మీద ఫోకస్ చేయకండి, ఆ హెల్త్ ఇష్యూస్ మీద ఫోకస్ చేయకండి, ఆ యొక్క ఏంటిది గొడవలు కొట్లాటల మీద ఫోకస్ చేయకండి. ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. వెళ్ళండి, ఒక అర్ధగంట స్క్రిప్చర్స్ చదువుకోండి, వాక్యాన్ని నిమరేయండి, వాక్యాన్ని నమలండి, లోపల గట్టిగా చదవండి. వాక్యాన్ని చదివిన తర్వాత ఒక 2 గంటలు నాన్ స్టాప్ గా ప్రేయర్ చేసుకోండి. అవే అన్ని టక్ 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 అని వెళ్ళిపోతుంటా ఉంటాయి అన్ని కూడా. డోంట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్, ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. గాడ్ మీదనే ఫోకస్. గొడవలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, మానసిక సమస్యలు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, మెడ నొప్పి ఉంది. డోంట్ ఫోకస్ ఆన్ గాడ్ ఓన్లీ. స్టిల్ ఇక నీకు అవన్నీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్నాయి ప్రాబ్లమ్స్. అయినా గాడ్ మీద ఫోకస్ చేయండి, మొట్టమొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. సో నేను అలాగే చేస్తాను. ఏది స్ట్రెస్ లోకి తీసుకోను, మైండ్ మీకు తీసుకోను. నేను కూర్చుంటే నా దేవుడు సాధ్యం ఏది లేదు. నేను ప్రేయర్ లో కూర్చున్నానంటే అది కావాల్సిందే. సో మొండి పట్టు, ప్రార్థనలు ఎలా ఉండాలంటే మొండి పట్టుతో ప్రార్థించాలండి. ఒక గుండె ధైర్యంతో, మొండి పట్టుతో. ఇక మొండోడు వీడు ప్రార్థనలో వీడు ఇచ్చేదాకా వదలడని దేవుడు డిసైడ్ అయిపోవాలి. కొంతమంది ఉంటారు కదా మొండి పట్టు లాగా, ఉడుము పట్టు అంటారు కదా. ఉడుము ఇట్లా పట్టుకుంటే ఎంత లాగినా కూడా అది విడవదండి. అలా ఉండాలి, పట్టుదలతో ఉండాలి. ప్రేయర్ ఎప్పుడైనా కూడా ఒక ఫోర్స్ తో ఉండాలి, ఒక ప్రెషర్ తో ఉండాలి. ఇక ఫైనల్ ఆప్షన్ ఇదే, నాకు ఇది లేకపోతే ఇక రాదు, నాకు సాక్ష్యం రావాల్సిందే, నేను బ్లెస్ కావాల్సిందే. ఆ లోపల నీకు ఒక దాహముతో, ఒక ఆకలితో, ఒక విశ్వాసముతో, ఒక ఫోర్స్ తో, ఒక 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 ఆశతో నువ్వు ప్రార్థించాలి. అప్పుడు నీకు ప్రేయర్ లో మిరాకిల్స్ చూస్తావు. ఏదో నామకే వాస్తు చేయాలి కదా, స్తోత్రం ప్రభువా, ఇవ్వు ప్రభువా, నీ చిత్తమైతే ఇవ్వు ప్రభా. సో నో, ప్రెషర్ పెట్టాలి, దేవుని ఫోర్స్ చేయాలి. మీరు చూసారు కదా ఎలా ప్రెషర్ తో ప్రార్థిస్తాను, ఎలా ఇట్లా ఐ విల్ టేక్ దట్ పెయిన్. ఈవెన్ మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఐ విల్ టేక్ దట్ పెయిన్, ఇట్ ఈస్ మై పెయిన్ అన్నట్టుగా ప్రార్థించి మీకు ఎలా రిలీజ్ చేస్తున్నానో అనాయింటింగ్ ని, ఆ వర్డ్స్ ని ఎలా రిలీజ్ చేస్తున్నానో, ప్రేయర్ లో అలా రిలీజ్ కావాలి వర్డ్స్ కూడా. బ్లెస్ మీ లైక్ దిస్ మై లార్డ్, బ్లెస్ మీ లైక్ దిస్. ఐ డోంట్ వాంట్ దిస్ లైఫ్ మై లార్డ్. లార్డ్ చేంజ్ మై లైఫ్, చేంజ్ మై సిచ్యువేషన్, చేంజ్ మై సర్కమ్స్టాన్సెస్. లార్డ్ హీల్ మై బాడీ, హీల్ మై ఫైనాన్సెస్. Lord Jesus, yours is the one and one only option, my Lord. I'm crying, my Lord. I'm praising you. I'm requesting you. Lord Jesus, I'm requesting you. I'm praising you. I'm begging you, my Lord. Please, I command my finances come into my life. So, ఇలా ప్రెషర్ గా, ఫోర్స్ఫుల్ గా ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా మీ అందరినీ కూడా ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా బ్లెస్ చేయను కాక. ఆమేన్.
నాజరుడనేసయ్య, ఇదిగో తండ్రి ప్రాస్పరిటీ యువర్ పోర్షన్ అని చెప్తున్నారు తండ్రి. అయ్యా, ఈ సంఘానికి ఏ వాక్యం అయితే ఇస్తున్నారో అయ్యా, ఈ వాక్యము ద్వారా అందరూ కూడా ఆశీర్వదించబడాలి నాయన. అందరి కుటుంబాల్లో ఉన్న దరిద్రాన్ని తీసివేయండి. దరిద్రం అనే దురాత్మ, పేదరికం అనే దురాత్మ, లేమితనం అనే దురాత్మ, అనారోగ్య సమస్యలు అనే దురాత్మ, ఆర్థిక సమస్యలు అనే దురాత్మ, బాధ, చింత, విచారణ అనే దురాత్మ యేసు నామంలో కొట్టివేయబడాలి. మేము ఆత్మలో వర్ధిల్లుచుండగా అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని అందరి గురించి మొరపెడుతున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ చిన్ని ప్రార్థనను మీరు అంగీకరించినందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్.